వెల్కమ్ టు ఫోకస్ న్యూస్. నేను మీ అజీజుద్దీన్, ఫోకస్ న్యూస్ ఎడిటర్. ఈరోజు సాయంత్రం ఇంతకుముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తారీఖున ప్రజా పాలనా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నది. దాంతో పాటుగా జిల్లా హెడ్ క్వార్టర్లలో జాతీయ జెండాను ఎగరవేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి ఎవరైతే జెండా ఎగరవేయాలనో ఆ జెండా ఎగరవేయాల్సినటువంటి పేర్లతో సహా ప్రకటించడం కూడా జరిగింది. అయితే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆదిలాబాద్కు సంబంధించి మొహమ్మద్ అలీ షబీర్ గారు, భద్రాద్రి కొత్తగూడెం తుమ్మల నాగేశ్వరరావు గారు, హన్మకొండకు కొండ సురేఖ గారు, జగ్త్యాల్కి లక్ష్మణ్ కుమార్ గారు, భూపాలపల్లి పోడెం వీరయ్య గారు, జనగాం వీర ఐలయ్య గారు, జోగులాంబ గద్వాల జితేందర్ రెడ్డి గారు, కామారెడ్డి పటేల్ రమేష్ రెడ్డి గారు, కరీంనగర్కి చూసినట్టయితే మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఖమ్మంకు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆసిఫాబాద్కి బండ ప్రకాష్ గారు, మహబూబాబాద్కి రామచంద్ర నాయక్ గారు, మహబూబ్ నగర్కి జూపల్లి కృష్ణారావు గారు, మంచిర్యాలకి హరకర వేణుగోపాలరావు గారు, మెదక్కి కె కేశవరావు గారు, మెదక్ పట్నం మహేందర్ రెడ్డి గారు, ములుగులో మినిస్టర్ సీతక్క గారు, నాగర్ కర్నూల్కి చిన్నారెడ్డి గారు, నల్గొండకి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నారాయణపేట్ గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా నిర్మల్కి సంబంధించి రాజయ్య సిరిసిల్ల గారు, నిజామాబాద్కి సంబంధించి అనిల్ ఎరవాతి గారు, పెద్దపల్లి నేరెళ్ళ శారద గారు, సిరిసిల్ల ఆది శ్రీనివాస్ గారు, రంగారెడ్డికి వేం నరేందర్ రెడ్డి గారు, సంగారెడ్డికి దామోదర రాజనరసింహ గారు, సిద్దిపేట్ పొన్నం ప్రభాకర్ గారు, సూర్యాపేట్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే మినిస్టర్ ఉన్నారో అతను, మళ్ళీ వికారాబాద్కి స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, వనపర్తికి ప్రీతం గారు, వరంగల్కి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే చివరికి యాదాద్రి భువనగిరికి మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సికందర్ రెడ్డి గారు, వీళ్ళ పేర్లను ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 17వ తారీఖున. ఇప్పటికే సెప్టెంబర్ 15కి సంబంధించి ఎంతో కాంట్రవర్సీ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి అక్కడ జాతీయ జెండా కూడా ఎగరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతోపాటుగా ఇంకో ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా చెప్పడం జరిగింది, హైడ్రాకు సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నామో ఆ హైడ్రాకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఎఫ్ఎల్టీలో ఉన్నటువంటి కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రతి అక్రమ ఆస్తులను ఖచ్చితంగా కూలగొడతామని, అక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి కూడా ఇప్పటికే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఆ ఎఫ్ఎల్టీలో ఉంటే, బఫర్ జోన్లో ఉంటే అక్కడ నుంచి ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు ముఖ్యంగా 15 సిఐను మరియు 8 ఎస్ఐలను కూడా ప్రభుత్వం తరపున హైడ్రాకు సంబంధించినటువంటి దానికి ఇవ్వడం కూడా జరిగింది. హైడ్రా కూడా ఇప్పటివరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలలో ఒకవేళ చూసుకున్నట్టయితే మొత్తం 23 ప్రాంతాలలో 202 అక్రమ ఆస్తులను మేము ఇప్పటివరకు తీసేశామని, 111.72 ఎకరాల భూమిని కూడా మేము స్వాధీనం చేసుకున్నట్టు ఈ 2 నెలల్లో చేపట్టినటువంటి హైడ్రా కార్యక్రమంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్టయితే రామ్ నగర్ మన్నెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువులో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువులో 13 అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్లను ఎక్కడైతే అక్రమ ఆస్తులు ఉన్నాయో దాన్ని కూలగొట్టడం జరిగింది. అత్యధికంగా అమీన్పూర్లో పెద్ద చెరువులకు సంబంధించినటువంటి 51 ఎకరాలను, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాలను మేము స్వాధీనం చేసుకున్నామని, ఇంకా ముందు కూడా ఖచ్చితంగా హైడ్రాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క చెరువును కాపాడే దిశలో మేము ముందుకెళ్తామని హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్గా ఎప్పుడే రంగనాథ్ గారు ఉన్నారు. రంగనాథ్ గారు కూడా దానికి ఒక సీరియస్నెస్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సీరియస్నెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హైడ్రాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలాంటి అడ్డంకులు ఉండేటట్టయితే కనిపించలేదు. అయితే ఫోకస్ న్యూస్ ద్వారా కూడా మేము కూడా ఈ మంచి కార్యక్రమానికి మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ పేద వర్గాలకు సంబంధించినటువంటి కూడా వాళ్ళకి కూడా దారి చూపాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పేద ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ లక్షలు సంపాదించో కోట్లు సంపాదించాలనుకునో అక్కడ వాళ్ళు గూడు కట్టుకోలేదు. వాళ్ళు తన పిల్లలను రక్షణ కల్పించుకోవడానికి తన చిన్న గూడులో ఏదో తన పిల్లలకి భవిష్యత్తుగా నేను రక్షణ కల్పించాను ఉద్దేశంతో
ఆ పేద వర్గాలకు సంబంధించినటువంటి ఇంటి పెద్ద ఆలోచిస్తాడు కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా ఒక 2 BHK సంబంధించినటువంటి దేంట్లో అయినా కానీ వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందని ఫోకస్ న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఫోకస్ న్యూస్.